75 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కమల నిలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ బోగశ్రావణి ప్రవీణ్. అనంతరం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఓరపల్లి సత్యనారాయణరావుతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా జిల్లా ప్రజలకు మరియు కార్యకర్త సోదరులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన భారతదేశంలో ఇది పెద్ద రాజ్యాంగం. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మంచి రాజ్యాంగాన్ని మనకు ఇచ్చారు. వారి స్ఫూర్తితోనే ఇవాళ భారతదేశం ముందుకెళ్తూ ఉంది. ఇవాళ విశ్వగురువుగా దీన్ని తీర్చిదిద్దే దిశలో ప్రయాణం జరుగుతూ ఉంది భారతదేశం. ఇవాళ మన ప్రియతమ ప్రధానమంత్రి గారు మోడీ గారు 370 ఆర్టికల్ కానివ్వండి, ఎన్నడూ 370 ఆర్టికల్ రద్దు కాదని చాలామంది హేళన చేసిన వాళ్ళు ఇలా 370 రద్దు చేసి చూపించిన వ్యక్తి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అలాగే రామ మందిరం వీళ్ళెప్పుడు కడతారు, ఎప్పుడు జై శ్రీరామ్ అంటారు తప్ప రామ మందిరం కూడా కట్టలేని వారని మనం ఎంతోమంది మనను హేళన చేసినారు. ఇలా అటువంటి రామ మందిరాన్ని మనం న్యాయ పోరాటం చేసి న్యాయబద్ధంగా ఇలా రాముల వారి స్థలాన్ని దక్కించుకున్నాము. ఇలా భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని మనకు ఈ దేశ ప్రజలకు చూపించడం జరిగింది. బాలరాముని ప్రతిష్ట కూడా దేశ ప్రజలందరూ కూడా గర్వంగా తల ఎత్తుకొని ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ మన అందరికీ కూడా తల ఎత్తుకునేలాగా చేశారు. వారికి ఉదయపూర్వకంగా ఈ గణతంత్ర వేడుక సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన జిల్లా నాయకత్వానికి నమస్కారాలు తెలియజేసుకుని జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన భారతదేశం సకల మతాలకు, సార్వభౌమత్యానికి, సకల కళలకు, సకల సంస్కృతులకు నిలయం. అదేవిధంగా ఇదే రోజున ప్రపంచంలోనే గొప్పదైన పెద్దదైనటువంటి రాజ్యాంగాన్ని మనం నిర్మించుకోవడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ జీ అదేవిధంగా అటువంటి మహనీయులందరూ కూడా ఆ కమిటీలో సభ్యులుగా ఉండి రాజ్యాంగాన్ని, అతి గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు మోదీ గారి ఆధ్వర్యంలో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రంగంలోనూ కూడా అన్ని రాష్ట్రాలు వారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తూ ఉన్నాయి. అన్ని రంగాల్లో కూడా ప్రతి ఒక్క రంగం, రైల్వే కానివ్వండి, పోస్టల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, విద్యారంగం కానివ్వండి, వైద్య రంగం కానివ్వండి, శాస్త్ర సాంకేతిక రంగాలు కానివ్వండి, ఈ రోజున మనం అతి గొప్పగా చెప్పుకునేటటువంటి చంద్రయాన్ 3 ప్రయోగం కానివ్వండి, సూర్యయాన్ ప్రయోగం కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క రంగం అత్యంత మహమ్మారి అయినటువంటి కరోనా నుంచి జయప్రదంగా ముందుకెళ్ళడం కానివ్వండి, దాన్ని అధిగమించి ఇట్లాంటివి ఎన్నో మనం సాధించుకున్నాం. వారి నాయకత్వంలో, వారి సారథ్యంలో ముందుకు వెళ్తానే ఉన్నాయి అన్ని రంగాలు. కానీ మహాత్మా గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు ఇటువంటి గొప్ప గొప్ప మహానాయకులు, మహనీయులు ఎంతోమంది ప్రాణత్యాగాలు అర్పించి మనకిచ్చినటువంటి స్వాతంత్రం, దాని తర్వాత మనం మన దేశంలో స్వేచ్ఛగా స్వతంత్రంగా మనం జీవించడానికి మనకంటూ కొన్ని కల్పించుకున్నటువంటి హక్కులతో, నిబంధనలతో నిర్మించుకున్నటువంటి రాజ్యాంగం. మరి ఇంత గొప్పదైనటువంటి చరిత్ర ఉన్న భారతదేశంలో ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రం ఏ హక్కులతో, ఏ నియమాలతో ఒక స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడిందో అటువంటి హక్కులు మనకి ఇంకా లభించలేదు. ఎటువంటి హక్కుల కోసం మన సొంత రాష్ట్రం కావాలి అని మనం అనుకున్నామో ఆ హక్కులు మనకి ఇంకా సిద్ధించలేదు. నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి 3 ప్రధాన నిబంధనలతో, 3 ప్రధాన హక్కులతో మనం స్వరాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. కానీ స్వార్థపూరిత రాజకీయాలకు మనమందరము కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా బలవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూనే ఉంది. అందుకే ప్రజలందరూ, మరీ ముఖ్యంగా యువత, దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు, భావి భవిష్యత్ తరాలను ముందుకు నడిపించే వాళ్ళు, యువత, అదేవిధంగా మహిళామణులు, మరి వివిధ వర్గాలకు, రైతాంగం కానివ్వండి, ప్రతి వర్గాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా ముందుకు కదిలి ఆనాడు స్వతంత్రం కోసం మన మహనీయులందరూ కూడా ఏ విధంగా
ఒక గొప్ప లక్ష్యాలను పెట్టుకొని ముందుకు కదిలి వెళ్ళారో, ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వేచ్ఛ, ఈ స్వాతంత్ర హక్కులు మనకు ఏ విధంగా అయితే వారి ఆత్మార్పణ ద్వారా, వారి లక్ష్యాల ద్వారా, వారి నియమాల ద్వారా మనకు సిద్ధించాయో, మనము కూడా అటువంటి ఒక గొప్ప నియమాలను పుణికిపుచ్చుకొని మన స్వరాష్ట్రానికి, మన రాష్ట్రానికి మనం ఇక్కడ స్వేచ్ఛగా అన్ని విధాలుగా సౌకర్యవంతంగా బ్రతికేలా ఎటువంటి నియమాలతో ముందుకు వెళ్తే మనం అనుకున్నటువంటి హక్కులు పూర్తిగా మనకు సిద్ధిస్తాయో అటువంటి నియమాలతో మనందరము కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళాలని మరొక్కసారి కోరుకుంటూ, ఈ అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు గణతంత్ర దినోత్సవం ఈ సందర్భంగా మరొక్కసారి